నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ ఎపిసోడ్లు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 7వ భాగం. రే, ఆ గోపిగాడు సంకురాత్రి పండగ మూలన తప్పించుకున్నాడురా. ఇక వాడి సంగతి చూడకపోతే ఏకు మేకై కూర్చుంటాడు కోపంగా అన్నాడు శేషు. 3 రోజుల్లోపుగా వేరే గొడవలో ఇరికిద్దామని అన్నావు. అసలు వాడి వెంట్రుక కూడా పీకలేకపోయాం. సన్నాయి నొక్కులు నొక్కాడు నాగిరెడ్డి. మనం ఇలా పండగ ఆనందం లేకుండా చేతులు పిసుక్కుంటూ కూర్చున్నాం. వాడు మాత్రం ఊళ్ళో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడపిల్లల మధ్యలో నిలబడి గోపాలకృష్ణ అనే పేరుని సార్థకం చేసుకుంటున్నాడు. వాళ్ళని మొత్తుకున్నాడు. ఆపండహే, స్నేహితుల ముగ్గురిని కసిరాడు వినోద్. వాళ్ళు నలుగురు సోమసుందరం గారి మామిడి తోటలో ఉన్నారు. నలుగురి చేతుల్లోనూ ఇంపోర్టెడ్ సిగరెట్లున్నాయి. తోటలో పనికి వచ్చిన ఆడవాళ్ల వైపు చూస్తూ సిగరెట్లు కాలుస్తూ గోపి అన్నేళ్లుగా కష్టపడి సంపాదించుకున్న మంచి పేరుని ఎలా చెడగొట్టాలా అని చూస్తున్నారు. అతను హరిణి చేతిని పట్టుకున్నాడని చెప్పినా ఎవరూ నమ్మకపోవడం వినోద్కే కాదు, సోమసుందరానికి కూడా నిరాశని కలిగించింది. జమీందారు కూడా నమ్మలేదు ఆ మాటని. వినోద్ పొరపాటు పడి ఉంటాడు అని తేలికగా కొట్టిపారేశాడు జమీందారు. ఆ తర్వాత అతని కూతురు చదువు అటకెక్కించడానికి చాలా పెద్ద ప్లాన్నే వేయవలసి వచ్చింది సోమసుందరానికి. వినోద్ ఇంకా పూర్తిగా జీవితాన్ని చూడకముందే మనసు నిండా కుత్సితాన్ని నింపుకుని ఆలోచించడాన్ని తప్పు అని ఖండించకపోగా ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతను ఆడింది ఆట పాడింది పాటగా చేస్తున్నాడు సోమసుందరం. ముందు ముందు అతని వల్ల ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోబోతున్నాడో కాలమే తెలియజెప్పాలి. పదండ్రా, ఇంటికి పోదాం, ఏదో ఒకటి చూద్దాంలే అన్నాడు వినోద్ నిర్లక్ష్యంగా చేతిలో ఉన్న సిగరెట్ని దూరంగా విసిరేస్తూ. మిగిలిన ముగ్గురు ఇక ఏమీ మాట్లాడలేకపోయారు. వినోద్దే పై చెయ్యి ఆ గ్రూప్లో. అందరికన్నా డబ్బు ఉన్నవాడు కావడం వల్ల మాత్రమే కాదు, సోమసుందరానికి ఉన్న పరపతి వల్ల కూడా. స్థానిక రాజకీయాలపైని ప్రభావితం చేయడం మాత్రమే కాదు, వెనక ఉండి చక్రం తిప్పేది సోమసుందరమే. కోటేశ్వరరావు జమీందారు అయినా కానీ స్నేహితుడు గీచిన గీత దాటడు. అది ఆ ఊరి వాళ్ళకి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళలో కూడా అందరికీ తెలుసు. అందుకే వినోద్తో జాగ్రత్తగా ఉంటారు అందరూ. ఎందుకంటే అతని తల్లిదండ్రులు అతని చేతిలో కీలుబొమ్మలు. ఆ ధైర్యంతోనే తన హద్దులు దాటుతూ ఉంటాడు వినోద్. ఇప్పుడు గోపి వాళ్ళకి పక్కలో బల్లవయ్యాడు. అతన్ని ఎలాగైనా ఊరి వాళ్ల ముందు చెడ్డవాడిని చెయ్యాలని వినోద్ కంకణం కట్టుకున్నాడు. ఆ అవకాశం అతనికి వారం రోజుల తర్వాత దొరికింది. ఒక సాయంత్రం 2 స్కూళ్ళు విడిచిపెట్టారు. పిల్లలందరూ గోలగోలగా బయటికి పరుగు తీశారు. ఆ రోడ్డు మొత్తం పిల్లలతో నిండిపోయింది. సాధారణంగా గోపి వెంటనే స్కూల్ బయటికి రాడు. ఆ రోడ్డు ఖాళీ అయ్యేదాకా గ్రౌండ్లో ఉంటాడు. 20 నిమిషాల తర్వాత సైకిల్ స్టాండ్ దగ్గరికి వస్తాడు సూరజ్తో. ఆ రోజు కూడా అదే చేశాడు. స్నేహితులిద్దరూ సైకిళ్లు తీసుకుని బయటకొచ్చారు. అప్పటికి చాలామంది పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు ఎందుకో హరిణికి ఆలస్యమైనట్టుంది. అప్పుడే శిరీషతో బయటికి వస్తోందామె. మైసమ్మ వాళ్ళ చేతుల్లో బ్యాగులు అందుకుంది. ఇద్దరూ వాళ్ల కోసం ఆగి ఉన్న ఎడ్లబండి ఎక్కేశారు. చిన్నగా నవ్వుకున్న గోపి సైకిల్ ఎక్కి చిన్నగా పెడల్ వేస్తూ ఆ బండిని అనుసరించాడు. ఎప్పుడూ వెంటనే మూసుకుపోయే తెరలు ఆ రోజు మూసుకోలేదు. శిరీష, సూరజ్ గోపిలను పలకరించింది నవ్వుతూ. తిరిగి చేతులు ఊపారు వాళ్ళు. అమ్మాయి గారు, అట్టా చెయ్యడం అయ్యగారికి తెలిస్తే నా పేనాలు తోడేస్తారండి గోల చేసింది మైసమ్మ. అబ్బా మైసమ్మ, నువ్వు కానీ సుబ్బడు అంటే బండి తోలుతున్న కుర్రాడు కానీ చెప్తేగా కదా తెలిసేది నవ్వుతూ అని తిరిగి గోపి వాళ్ల వైపు చూసింది శిరీష. ఉన్నట్టుండి ఆమె మొహంలో నవ్వు మాయమైపోయింది. ఠక్కున తెరలు లాగేసింది. అంతవరకు తన ఒళ్ళో ఉన్న పుస్తకం వైపు చూస్తున్నట్టుగా నటిస్తున్న హరిణి ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. ఆ వినోద్ గాడికి యాంటనాలు ఏమైనా ఉన్నాయంటే ఎలా తెలిసిపోతుంది వాడికి? ఎప్పుడు గోపి నీ పక్కన ఉన్న వెంటనే సిద్ధమైపోతాడు? కోపంగా అంది శిరీష. చిన్నగా నిట్టొచ్చింది హరిణి. ఏమీ మాట్లాడలేదు. నౌకర్లు ఎదురుగా ఏమీ మాట్లాడొద్దని అమ్మ చెప్పింది. వాళ్ల నోళ్లలో నువ్వు గింజ నానదు. జరిగినది ఒకటైతే బయటికి వెళ్లేది ఒకటి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్న తల్లి హెచ్చరిక గుర్తొచ్చింది ఆమెకి. అందుకే ఆమె ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ బయట ఏం జరుగుతోందో చూడాలని ఉంది. అందుకే కొద్దిగా తెరని పక్కకి తప్పించింది. అక్కడ కనిపించిన దృశ్యానికి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. బండి ఆపమని చెప్పాలని నాలుక చివరిదాకా వచ్చింది. కానీ భయమేసింది హరిణికి. అందుకే మౌనంగా ఉండిపోయింది. అక్కడ గోపి సైకిల్ నాపి కోపంగా వినోద్తో ఏదో అంటున్నాడు. వినోద్ నిర్లక్ష్యంగా నవ్వుతున్నాడు. అతని స్నేహితులు వినోద్ ఏదో జోక్ వేసినట్టుగా పగలబడి నవ్వుతున్నారు.
గోపి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ వినోద్ అన్న మాట అతన్ని ఆపేసింది. అంతకంతకీ బండి దూరం కావడంతో వాళ్ళ మాటలు వినిపించలేదు ఆమెకి. కానీ వినోద్ గోపిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం అర్థమైంది. అంతలో ఎడ్లబండి పక్క వీధిలోకి మలుపు తిరగడంతో గోపి ఆమె కళ్ళ ముందు నుంచి మాయమయ్యాడు. అక్కడ వినోద్ గోపి అక్క భాగ్యరేఖ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏరా, మొన్న మీ అక్కను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వచ్చారంట కదా, నచ్చిందా లేదా? లేకపోతే చెప్పరా, మా పెద్ద పాలేరికి ఆడది కావాలంట, మీ అక్క పేరు చెప్తా, గట్టిగా నవ్వుతూ అన్నాడు. అదేదో జోక్ అన్నట్టు అతని స్నేహితులు ముగ్గురు పగలబడి నవ్వారు. హ్యాండిల్ బార్ మీద గోపి చేతులు బిగుసుకున్నాయి. వద్దురా, ఇదేదో పెద్ద ప్లాన్లో ఉంది, త్వరగా ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళిపోదాం పద, సూరజ్ తన స్నేహితుడిని హెచ్చరించాడు. చిన్నగా తల ఊపిన గోపి సైకిల్ని వేగంగా తొక్కే ప్రయత్నం చేశాడు. రేయ్, గోపిగాడు ఒప్పేసుకున్నాడురా, మన ఏడుకొండలగాడికి కబురెట్టండి, నాగిరెడ్డి వైపు తిరిగి ఆర్డర్ వేశాడు వినోద్. నాగిరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక గోపి ఆవేశం అణుచుకోలేకపోయాడు. సైకిల్ దిగి కనీసం స్టాండ్ కూడా వేయకుండా వదిలేశాడు. పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది అతని సైకిల్. సూరజ్ గాభరా పడిపోయాడు. వీళ్ళు కావాలనే గోపిని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు అతనికి తెలియలేదు. కానీ గోపి చుట్టూ వల పన్నేశారని మాత్రం అర్థమైంది సూరజ్కి. అతను కూడా సైకిల్ దిగాడు కంగారుగా. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్లే అవకాశం రాలేదు అతనికి. గోపి నాగిరెడ్డి సైకిల్కి అడ్డం వెళ్ళాడు. అతను తన సైకిల్ బ్యాలెన్స్ చేయలేక కింద పడ్డాడు. సైకిల్ అతని మీద పడింది. గోపి సైకిల్ని తీసి స్టాండ్ వేసి నాగిరెడ్డి షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపాడు. నోరు మూసుకుని వెనక్కెళ్ళి నీ పని నువ్వు చూసుకో, మా అక్క జోలికి వెళ్ళావంటే తాట తీసేస్తాను. వినోద్ గారి మాటలు విని నీ కాళ్ళు విరగొట్టించుకుంటావో లేక నా మాట విని నీ 2 కాళ్ళ మీద నడుస్తావో నిర్ణయించుకో అంటూ వెనక్కి నెట్టాడు అతన్ని గోపి. అతని కళ్ళలో కోపం చూసి భయం వేసింది నాగిరెడ్డికి. తలొంచుకున్నాడు. నీకు అంత సరదాగా ఉంటే నీ చెల్లిని పంపరా ఆ పెద్ద పాలేరు దగ్గరికి, కోపంగా అన్నాడు సూరజ్. సూరి, అతని వైపు తిరిగి కోపంగా అరిచాడు గోపి. ఆడపిల్ల గురించి వాళ్ళలా మాట్లాడారు సంస్కారం లేని వాళ్ళు కాబట్టి, నీ బుద్ధేమైందిరా, తీవ్రంగా అడిగాడు స్నేహితుడిని. చప్పున తల వంచుకున్నాడు సూరజ్. నన్ను క్షమించు నాగిరెడ్డి, నేను చెల్లి గురించి అలా మాట్లాడకూడదు చెప్పి తన స్నేహితుడి వైపు చూశాడు. వెధవ పనులు మాని చదువు మీద దృష్టి పెట్టండి అనేసి తన సైకిల్ తీసుకుని వెళ్ళిపోతున్న గోపి వైపు మిడిగుడ్లు వేసుకుని చూశాడు పళని. సూరజ్ ఒకసారి కోపంగా చూసి వాళ్ల వైపు, తర్వాత తను కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వాడికి అసలు కోపం రాదేంట్రా, ఆశ్చర్యపోయాడు శేషు. తన ప్లాన్ ఫెయిల్ అయిందన్న కోపంలో ఉన్న వినోద్ వాళ్ల వైపు క్రోధంగా చూశాడు. ఖచ్చితంగా నాగిరెడ్డిని 4 పీకుతాడు గోపి అని ఊహించాడతను. అతను అంత అదుపులో ఉంటాడని అస్సలు ఊహించలేదు వినోద్. అతను క్షణం కూడా ఆలోచించలేదు. నాగిరెడ్డి చేతిని వెనక్కి విరిచేశాడు. కెవ్వుమని అరిచాడు నాగిరెడ్డి. పిడికిలి బిగించి అతని గెడ్డం కింద కొట్టాడు వినోద్. పళ్ల మధ్యలో పెదవి ఇరుక్కుని తెగినంత పని అయింది అతనికి. రేయ్ వినోద్, నీకేమైనా పిచ్చి పట్టిందా? శేషు తన సైకిల్ వదిలి వాళ్ళిద్దరి వైపు పరుగున వచ్చాడు. పళనికి బుర్ర పని చేయలేదు. మరొక 2 పిడిగుద్దులు నాగిరెడ్డి మీద కురిపించి అప్పుడు నవ్వాడు వినోద్. గోపిగాడి చేతులు దెబ్బలు బాగానే తిన్నావురా అంటున్న వినోద్ వైపు అయోమయంగా చూశారు మిగిలిన ముగ్గురు. అతని దుర్మార్గపు ఆలోచన అర్థం చేసుకునేటన్ని తెలివితేటలు లేవు వాళ్ళకి. అప్పుడు వివరించాడతను తన ఆలోచనని. ముగ్గురు కలిసి మూలుగుతున్న నాగిరెడ్డిని ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకుపోయారు. గోపి చుట్టూ అలా వల బిగించాడు వినోద్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినాలి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి రేపు ఉదయం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.